హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను నితీష్ రెడ్డి. ఈరోజు మన ముందు స్వరాజ్ కంపెనీ వారి కోడ్ ఎస్ మిషన్ ఉంది. స్వరాజ్లో ఉన్న అత్యంత చిన్న మిషన్ ఇదేనండి. 11.1 హార్స్ పవర్తో వస్తుంది ఈ కోడ్ మిషన్ అనేది. ఈ వీడియోలో ఈ కోడ్ మెషిన్ యొక్క ప్రైస్, వారంటీ, ఫీచర్స్, టెక్నికల్ స్పెసిఫికేషన్స్, మైలేజ్ ఇలాంటివన్నీ తెలుసుకుందాము. ఈ కోడ్ మిషన్ని వచ్చేసి పవర్ టిల్లర్కి అప్గ్రేడ్ గాను మరియు మినీ ట్రాక్టర్కి తీసిపోని విధంగా అయితే డిజైన్ చేసి లాంచ్ చేశారండి. మన దేశంలో ఉన్న అన్ని మినీ ట్రాక్టర్లతో పోల్చుకుంటే ఈ కోడ్ మిషన్ ధర అనేది చాలా చౌకగా ఉందండి. అంటే ఈ కోడ్ మిషన్ అనేది మినీ ట్రాక్టర్ అయితే కాదు, కానీ మినీ ట్రాక్టర్కి ఏమాత్రం తీసిపోకుండా ఉంటుంది ఈ కోడ్ మిషన్ అనేది. తర్వాత ఈ కోడ్ మిషన్కి రిజిస్ట్రేషన్ ఇలాంటివి అయితే ఏమీ ఉండవండి, ఓన్లీ ఇన్సూరెన్సే. ఇప్పుడు ఈ మెషిన్లో ఉన్న ప్రత్యేకతల గురించి మాట్లాడితే ఫ్రెండ్స్, ఈ మెషిన్లో ఉన్న మొదటి ముఖ్యమైన ప్రత్యేకత వచ్చేసి అది డ్రైవింగ్ కంఫర్ట్ అండి. అంటే మనకి ఈ మిషన్లో స్టీరింగ్ అయితే ఏమీ ఉండదు, బైక్ టైప్ హ్యాండిల్ ఉంటుంది, చాలా ఈజీగా అయితే డ్రైవ్ చేయవచ్చు. తర్వాత ఫీచర్ వచ్చేసి ఈ మిషన్కి డ్యూయల్ గ్రౌండ్ క్లియరెన్స్ ఆప్షన్ అయితే ఉంది. అంటే హైట్ అడ్జస్ట్మెంట్ అండి, 2 రకాల హైట్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఉంటాయి. ఒకటి స్టాండర్డ్, ఇంకోటి ఆప్షనల్, కల్టివేటర్తో చేసుకోవచ్చు అది. తర్వాత ఫీచర్ వచ్చేసి ఈ ప్రైజేనండి. ఈ మిషన్ యొక్క ప్రైస్ అనేది చాలా చౌకైన ధరలో ఉంది. ఇప్పుడు ఈ కోడ్ మెషిన్ యొక్క ప్రైస్ మరియు వారంటీ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఈ మిషన్ ప్లస్ రోటో వీడర్ ప్రైస్ వచ్చేసి 2,20,000 వరకు ఉంది. రోటో వీడర్ వచ్చేసి 3 అడుగుల రోటో వీడర్ని అయితే ఇస్తున్నారు మరియు 20 బ్లేడ్ల రోటో వీడర్ అది. తర్వాత మీకు కల్టివేటర్ ప్లస్ హైట్ అడ్జస్ట్మెంట్తో కలిపి అయితే ప్రైస్ వచ్చేసి 2,50,000 వరకు అవుతుంది. ఆ కల్టివేటర్ వచ్చేసి 510 కల్టివేటర్ని ఇస్తారు. తర్వాత వారంటీ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఈ కోడ్ మిషన్కి వచ్చేసి 1 సంవత్సరం లేదా 700 గంటల వరకు వారంటీ ఉంది. ఇప్పుడు ఈ మెషిన్ యొక్క ఫ్రంట్ వ్యూ చూడండి. మనకి ఫ్రంట్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఈ మెషిన్కి రేడియేటర్ ఏమీ ఉండదు, ఇందులో ఉండేది పెట్రోల్ ఇంజినే. ఫ్రంట్లో మనకి హాలోజన్ హెడ్ ల్యాంప్ అయితే ఉంది, బైక్ టైప్ సేమ్. తర్వాత ఇక్కడ కోడ్ బై స్వరాజ్ అనే స్టిక్కరింగ్ అయితే ఉంది. ఈ ఫ్రంట్ యాక్సిల్ వచ్చి ఫిక్స్డ్ టైప్ యాక్సిల్ అండి, నాన్ అడ్జస్టబుల్. ఇంకా గ్రీజింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి ఈ యాక్సిల్కి. తర్వాత ఫ్యూయల్ ట్యాంక్ ఇదేనండి. కెపాసిటీ వచ్చి దాదాపు 19 లీటర్ల వరకు ఉంది. ఇప్పుడు ఇంజిన్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి మాట్లాడితే ఫ్రెండ్స్, ఈ కోడ్లో ఉండేది హోండా కంపెనీ ఇంజిన్ అండి. 11.1 హార్స్ పవర్ గల ఇంజిను మరియు ఇంజిన్ మోడల్ వచ్చేసి హోండాలో GX 390 మోడల్. ఈ ఇంజిన్ వచ్చేసి సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజిన్ అండి, రేడియేటర్ ఏమీ లేదు. ఇంజిన్ సీసీ వచ్చేసి 389 సీసీ మరియు ఇంజిన్ యొక్క రేటెడ్ స్పీడ్ వచ్చేసి 3600 RPM. తర్వాత ఈ మిషన్లో ఉన్న ఎయిర్ క్లీనర్ వచ్చేసి డ్రై టైప్ ఎయిర్ క్లీనర్ అండి. తర్వాత స్టార్టింగ్ సిస్టమ్ వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ ఉంది, లేదా ఈ విధంగా అయినా దీన్ని లాగి అయితే స్టార్ట్ చేయొచ్చు. రీకాల్ ట్యాప్, పవర్ స్పెల్ అని మనం లాగి స్టార్ట్ చేసాం కదా, ఆ విధంగానే స్టార్ట్ చేయొచ్చు ఈ మిషన్ని కూడా. మనం ఈ మిషన్లోకి అయితే చాలా సులభంగా ఎక్కొచ్చండి. ప్లాట్ఫామ్ డిజైన్ అనేది చాలా బాగుంది. లెఫ్ట్ సైడు మరియు రైట్ సైడ్ 2 పక్కల ఉంది. తర్వాత డ్రైవర్ సీట్లో కూర్చుంటే ఫ్రంట్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుందండి ఈ మిషన్ నుంచి. ఇప్పుడైతే ఈ డాష్ బోర్డ్లో ఇవి చూద్దాము మొత్తం. ఇది వచ్చేసి ఇంజిన్ RPM మీటర్ అండి, మ్యాక్సిమం 4000 వరకు అయితే ఉంది. తర్వాత బండి ఎన్ని గంటలు పనిచేసిన దానికి డిజిటల్ మీటర్ అయితే ఉంది. తర్వాత రైట్ సైడ్లో ఫ్యూయల్ గేజ్ ఉంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మామూలుగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ బైక్ లాగే ఉందండి. ఇది పాసింగు, ఇది హై బీమ్, లో బీమ్. నెక్స్ట్ ఇది టర్న్ ఇండికేటర్. తర్వాత ఇది హార్ను. రైట్ సైడ్లో వచ్చేసి మనకి 2 రకాల యాక్సిలరేటర్లు ఉన్నాయి. ఇది వచ్చేసి లైటింగ్కి సంబంధించింది. ఇది వచ్చేసి మనకి యాక్సిలరేటర్ అండి, ఫీల్డ్లో వాడుకునేదానికి. ఇది వచ్చేసి హ్యాండ్ యాక్సిలరేటర్. సేమ్ పెద్ద ట్రాక్టర్లో ఉన్నట్టుగానే 2 యాక్సిలరేటర్లు ఉన్నాయి. మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు ఈ యాక్సిలరేటర్ని వాడవచ్చు మరియు ఫీల్డ్లో ఈ యాక్సిలరేటర్ని వాడవచ్చు కాన్స్టాంట్ RPM కావాల్సినప్పుడు. తర్వాత కీ అయితే ఇక్కడ ఉందండి, కీ అరేంజ్మెంట్. ఇది కీ స్టార్టే, ఆఫ్ కూడా కీ ఆఫే. తర్వాత ఇది వచ్చేసి చౌక్ టైప్ లాంటిదండి ఇది. తర్వాత ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ఈ మెషిన్లో ఉన్న క్లచ్ వచ్చి డ్రై టైప్ సింగిల్ క్లచ్ అండి. గేర్లు వచ్చేసి 6 ఫార్వర్డ్ గేర్లు
మరియు 3 రివర్స్ గేర్లు. గేర్ బాక్స్ వచ్చేసి సైడ్ షిఫ్ట్ స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్ని అయితే ఇచ్చున్నారు. ఫార్వర్డ్ స్పీడ్ వచ్చేసి గంటకి 16.76 కిలోమీటర్లు మరియు రివర్స్ స్పీడ్ వచ్చి గంటకి 5.7 కిలోమీటర్లు వెళ్తుంది. ఇప్పుడు ఈ మెషిన్లో ఉన్న లివర్స్ని అయితే చూద్దాము. ముందుగా లెఫ్ట్ సైడ్లో వచ్చేసి లోడ్ గేరు, హై గేరు, రివర్స్ గేర్ లివర్ అయితే ఉంది. ఈ లివర్ని న్యూట్రల్ చేస్తేనే బండి అనేది స్టార్ట్ అవుతుందండి. ఇది ఒక మంచి సేఫ్టీ ఫీచర్. తర్వాత ఇది వచ్చేసి పీటీఓ అండి. పీటీఓకి సంబంధించింది ఆన్ లివర్ మరియు ఆఫ్ లివర్ ఇదే. తర్వాత రైట్ సైడ్లో వచ్చేసి మెయిన్ గేర్ షిఫ్ట్ లివర్ ఉందండి. 1, 2, 3 మొత్తం 6 ఫార్వర్డ్ గేర్లు మరియు 3 రివర్స్ గేర్లు. ఇది వచ్చేసి హిట్ గార్డ్ అండి, డ్రైవర్కి హిట్ తగలకుండా. ఇది వచ్చేసి హైడ్రాలిక్ అండి, అప్ డౌను ఈజీగా ఉంది. తర్వాత బ్రేక్స్ కూడా మనకి పెద్ద ట్రాక్టర్ల లాగే ఆయిల్ ఇమర్స్డ్ బ్రేక్స్ని అయితే ఇచ్చినారు. ప్లాట్ఫామ్ కూడా చాలా సౌకర్యవంతంగా ఉంది. ఇప్పుడు ఈ ఫెండర్ని అయితే చూద్దాము. ఇది రైట్ సైడ్ ఫెండర్ అండి, చాలా సింపుల్గా ఉంది. మనకి ప్లాట్ఫామ్ కూడా ఈ ఫెండర్కి సమానంగా అయితే ఇచ్చారు. తర్వాత రియర్లో ఉన్న టైల్ లైట్స్ వచ్చేసి నార్మల్ వే బల్బ్స్వి. రియర్లో ఒక చిన్న ప్లౌ ల్యాంప్ కూడా ఉంది రైట్ సైడ్ ఫెండర్కి, ఆన్ ఆఫ్ బటన్. ఇప్పుడు రియర్లో ఉన్న పార్ట్స్ని అయితే చూద్దాము. మనకి రియర్లో కూడా గ్రీజింగ్ పాయింట్స్ని అయితే బాగానే ఇచ్చున్నారు. ఈ మిషన్ యొక్క హైడ్రాలిక్ లిఫ్టింగ్ కెపాసిటీ వచ్చి 220 కేజీలు అయితే ఉంది. తర్వాత ఈ లిఫ్ట్ రాడ్స్ని చూడండి. ఈ 2 లిఫ్ట్ రాడ్లు వచ్చి అడ్జస్టబుల్ లిఫ్ట్ రాడ్లే మరియు వీటికి గ్రీజింగ్ పాయింట్స్ని కూడా ఇచ్చినారు. తర్వాత పీటీఓ గురించి మాట్లాడితే ఫ్రెండ్స్, ఈ ట్రాక్టర్లో ఉన్న పీటీఓ స్పీడ్ వచ్చేసి 1000 RPM మరియు పీటీఓని ఉపయోగించేటప్పుడు ఇంజిన్ స్పీడ్ వచ్చి 2850 RPM పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఈ ట్రాన్స్మిషన్ సిస్టమ్ చూడండి ఎలా ఉందో. టైర్స్కి ఈ మిషన్లో కూడా మనకి పార్కింగ్ బ్రేక్ మరియు డిఫరెన్షియల్ లాక్ 2 ఉన్నాయి. ఇప్పుడు ఈ మిషన్కి ఉన్న టైర్ల గురించి మాట్లాడితే ఈ మిషన్కి మొత్తం అపోలో కంపెనీ టైర్లని వేస్తున్నారు. ముందు టైర్ల సైజు వచ్చేసి 4/9 మరియు వెనకాల ఉన్న టైర్ల సైజు వచ్చేసి 6/14. 6 వచ్చి టైర్ యొక్క వెడల్పు మరియు 14 వచ్చి ఆర్ఎం యొక్క డయామీటర్. ఈ స్టీరింగ్ అరేంజ్మెంట్ని చూద్దామండి. ఇప్పుడు ఇది మాన్యువల్ స్టీరింగ్. డ్రాప్ ఆర్మ్, సింగిల్ డ్రాప్ ఆర్మ్ ఉంది, అది కూడా లెఫ్ట్ సైడ్లో ఫిట్ చేస్తున్నారు ఆ డ్రాప్ ఆర్మ్ని. ప్రస్తుతం అయితే ఈ కోడ్ మెషిన్ వచ్చేసి కేవలం 2 వీల్ డ్రైవ్లో మాత్రమే లభిస్తుంది. ఇప్పుడు ఈ మెషిన్ యొక్క డైమెన్షనల్ డీటెయిల్స్ గురించి మాట్లాడితే ఈ మెషిన్ యొక్క పూర్తి బరువు వచ్చేసి 455 కేజీలు, ఇంకా ఎత్తు వచ్చేసి 1.18 మీటర్లు, ఓవరాల్ వెడల్పు వచ్చేసి 0.89 మీటర్లు. తర్వాత గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి 2 రకాల ఆప్షన్లు ఉన్నాయి. స్టాండర్డ్ అయితే 26 సెంటీమీటర్లు వస్తుంది, ఇంకా ఆప్షనల్గా వచ్చేసి 55.4 సెంటీమీటర్ల వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత వీల్ బేస్ వచ్చేసి 146.3 సెంటీమీటర్లు ఉంది. తర్వాత రైట్ సైడ్ ఫెండర్కి అయితే మనం ఈ లేబులింగ్ ప్లేట్ని చూడవచ్చు. ఈ మిషన్కి మొదటి సర్వీస్ వచ్చి 20 గంటలకు ఉంటుంది. తర్వాత ఇంకా ప్రతి 200 గంటలకి సర్వీస్ ఇంటర్వెల్ ఉంటుంది. తర్వాత మైలేజ్ విషయానికి వస్తే ఈ మిషన్కి రోటోవీడర్ని ఉపయోగిస్తున్నప్పుడు అయితే మైలేజ్ వచ్చేసి ఒక గంటకి మినిమం యావరేజ్గా అయితే 2 నుంచి 2.5 లీటర్ల వరకు అయితే తాగుతుంది. కల్టివేటర్గా అయితే ఇంకొక రొంత తక్కువ తాగుతుంది అంతే. ఈ మిషన్కి ఇచ్చే రోటోవీడర్ ఇదేనండి, 3 అడుగుల రోటోవీడర్. ఇది 20 బ్లేడ్లు ఉంటాయి. ఈ రోటోవీడర్ వచ్చేసి గేర్ డ్రైవ్తోనే వస్తుంది. చూడండి గేర్ డ్రైవ్ ఇదండి రోటోవీడర్ యొక్క ఇన్సైడ్ వ్యూ. ఎంట్రీ కల్టివేషన్కి చాలా బాగుంటాయి ఈ బ్లేడ్లు. ఫ్రెండ్స్, చూశారు కదా స్వరాజ్ కోడ్ మెషిన్ గురించి. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరియు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.